వరలక్ష్మి వ్రతం అంటేనే ఏం గిఫ్ట్‌లు ఇవ్వాలి అని అనుకుంటాం గదా! అసలు ఏ గిఫ్ట్‌లు అవసరం లేకుండా శనగల్ని గూడా మనం దేంట్లో పెట్టాలి, దేంట్లో పెట్టాలని జిప్ లాక్స్‌లోనో దేంట్లో పెడుతుంటాం గదా! అసలు అవసరమే లేకుండా ఇట్లా స్టీల్ బాక్స్‌లోనే శనగల్ని వేసేసి జస్ట్ ఇట్లా తమలపాకు, 2 ఒక్కలు, ఒక ఫ్రూట్ వేసేసి పెడితే చాలు. ఇంకొకటి అసలు ప్లాస్టిక్ కుంకుమ, పసుపు కవర్లు అస్సలు అవసరం లేదు. ఎందుకంటే ఇంటికొచ్చిన వాళ్ళకి కుంకుమ, పసుపు ఇచ్చేసి ఇట్లా తాంబూలం ఇచ్చేస్తే సరిపోతుంది. జస్ట్ బ్రౌన్ పేపర్ వాడితే సరిపోతుంది. ఏ గిఫ్ట్ బ్యాగులు కూడా అవసరం లేదు. ఈ తమలపాకులు కూడా మా ఇంట్లో ఉన్నవే గాబట్టి, ఎవరి ఇంట్లో ఉన్నయి వాళ్ళు తమలపాకులు వాడుకుంటే జస్ట్ నెక్స్ట్ డే కషాయం గూడా ప్రిపేర్ చేసుకొని తాగొచ్చు. ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు అసల ప్లాస్టిక్ కంటైనర్స్ గానీ, ప్లాస్టిక్ గిఫ్ట్ బాక్సులు గానీ అన్నీ తగ్గిద్దాం. తర్వాత ఈ స్టీల్ బాక్స్ వాడని వాళ్ళంటూ ఉండరు కాబట్టి, ఇది శనగలు పెట్టడానికి ఉపయోగపడుతుంది. ఎట్ ద సేమ్ టైమ్ ఒక గిఫ్ట్ బాక్స్ లాగా గూడా ఉపయోగపడుతుంది. సాధ్యమైనంత వరకు మనం ప్లాస్టిక్‌ని అవాయిడ్ చేద్దాం.